కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియచేసుకుంటూ, మరి ఈరోజు జూమ్ సెక్షన్లో పాల్గొన్న మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. మరి ఈరోజు మనం ఎన్నోసార్లు ఎన్నో క్లాసుల్లో ముఖ్యమైనది ఇంద్రియ నిగ్రహం అని చెప్పుకుంటున్నాం. ఇంకొకటి పవిత్రమైన జీవితం జీవించాలి. ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినప్పుడు మొట్టమొదటిది ఇంద్రియ నిగ్రహం అయితే, రెండవది పవిత్రమైన జీవితం. ప్రాపంచిక జీవితంలో మనము ఎలా ప్రవర్తించినా అది కర్మల రూపంలో మనం అనుభవిస్తూ ఉంటాం నెక్స్ట్ జన్మకి. అందుకే మొట్టమొదటిగా ఇంద్రియ నిగ్రహం అంటారు. ఇంద్రియ నిగ్రహం ఉంటేనే కర్మల్ని ఆపగలము అంటారు. కానీ ఇక్కడ ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు మన కర్మలని ఆపడంతో పాటు మరి పవిత్రమైన జీవితం, మరి ఆధ్యాత్మిక జీవితం అంటే ఆత్మని తెలుసుకోవడం, ఆత్మని చేరుకోవడం, ఆత్మని దర్శించడం. మనందరికీ తెలుసు ఆత్మ అంటే భగవంతుడు అని. మరి ఆ భగవంతుడిని చేరుకోవడానికి చేసే ఈ ప్రయత్నంలో మనము ఎంతో పవిత్రమైన జీవితం ఉంటే కానీ అనుకున్నది మనం సాధించలేము. ఇప్పుడు ప్రాపంచిక జీవితంలో గమనించండి, ఒక పూజ చేసినా, ఒక గుడికి వెళ్ళినా, దైవానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు చేసినా శుభ్రంగా స్నానం చేసి మడిగా శుచిగా పవిత్రంగా మరి ఆ పనులు మనం చేస్తున్నాం. మరి అలాంటిది ప్రతిరూపానికి పూజ చేసినప్పుడే ఇంత పవిత్రంగా ఉంటే అసలైన భగవంతుడు ఎవరో తెలుసుకొని ఆయన్ని చేరాలి అని చేస్తున్న ఈ ప్రయత్నంలో ఇంకెంత శుద్ధత్వం ఉండాలి, ఇంకెంత పవిత్రంగా ఉండాలో మనం ఆలోచిస్తే ఈ జీవితంలో మరి ఎంత పవిత్రంగా ఉండాలో అంత పవిత్రంగా ఉండడానికి మనం ప్రయత్నిస్తాం. ఇక్కడ మనం గమనించుకుంటే ప్రతి దాన్ని కూడా చాలా మనము ప్రాపంచిక జీవితంలో శరీరం ఒక్కటే చూస్తాం. పూజ చేసినా అక్కడ మనసు బుద్ధి ఏమీ అవసరం లేదు. మనం పూజ చేసామా లేదా, స్తోత్రాలు చదివేమా లేదా, శుభ్రంగా అడిగా ఉన్నామా లేదా, ఇవే చూస్తాం. కానీ భగవంతుడిని తెలుసుకుని చేరే ఈ మార్గంలో అన్ని ఇంద్రియాలు ఇంచుమించు మనం పంచకోశాల గురించి చెప్పుకున్నాం. అన్ని కోశాలు శుద్ధత్వం పొందాలి. అలా పొందాలి అంటే ఎలాంటి జీవితం మనం జీవించాలి, ఎలా ఉంటే పవిత్రంగా జీవించగలమో అన్నది ఈరోజు మనం తెలుసుకుందాం. మరి మొట్టమొదటిది అందరికీ కనిపించే ఈ శరీరం శుచిగా పవిత్రంగా ఉంటూ శుద్ధత్వంలో ఉంచుకోగలగాలి. మరి ఆ శుచి అన్నది స్నానం వల్ల వస్తుంది. ఇక మనం శుద్ధత్వంలో ఎప్పుడూ ఉంచుకోవడము అంటే సరి అయిన ఆహారం. సరి అయిన ఆహారం తీసుకున్నప్పుడు మన శరీరంలో అణువులన్నీ కూడా సరి అయిన రక్త ప్రసరణ జరిగి సరిగ్గా ఉంటుంది. మరి ఎందుకు యోగులు మరి జానులకి శాకాహారము అని చెప్తారు అంటే, ఆహారాన్ని బట్టే మన అణువులు, మనలో ప్రవహించే రక్తం, మన మనస్సు, మన బుద్ధి ఇవన్నీ పని చేస్తాయి. అందుకే శరీరాన్ని పవిత్రంగా ఉంచుకోవాలంటే ఒకటి నీటి చేత అంటే శుభ్రంగా ఉంచుకోవాలి. అది ధ్యానమైనా ఏదైనా సరే. చూడండి, పత్రిగారు ఎక్కడికి వెళ్ళినా ఒక క్లాస్ అయ్యాక మళ్ళా ఇంటికి వచ్చి స్నానం చేసి రెండో క్లాస్కి వెళ్ళేవారు. అంటే ఆయన శరీరాన్ని ఎంత జాగ్రత్తగా ఎంత పవిత్రంగా ఉంచుకునేవారో మనం ఆయన్ని చూసి అర్థం చేసుకోవచ్చు. ఎప్పుడు యోగుల్ని గమనిస్తే మనకి యోగత్వమే కాదు, ఎలా ప్రవర్తించాలో కూడా అర్థం చేసుకుంటే వారిలాగా ప్రవర్తించినప్పుడు మన శరీరం సాధనకి అనుకూలంగా ఉంటుంది.
అందుకే బాహ్యంగా స్నానం ఒక్కటే అనుకుంటాం. నీటి చేత శరీరాన్ని శుభ్రంగా ఉంచుకున్నాం అనుకున్నాం, కానీ ఆహారం వల్ల కూడా శరీరాన్ని శుద్ధత్వంలో ఉంచుకోగలుగుతాము అనేది మనకి ఈ మార్గంలోకి వచ్చాక చాలా స్పష్టంగా మనకి అర్థమైంది. అందుకని నీటి వల్ల, ఆహారం వల్ల శరీరం పవిత్రంగా ఉంటుంది. మరి ఈ పవిత్రమైన ఆహారమే ఈ స్థూల దేహమే, అంటే ఈ అన్నమయ్య కోసమే మిగతా కోశాలని ఉంచుతుంది. మొట్టమొదటి పెట్టది అదొక్కటే కాదు, మీరు ఏం విన్నా స్టెప్ బై స్టెప్ ఎదగడానికే అనేది మనం గ్రహించాలి. మరి మన మనస్సు రెండో పాయింట్లోకి వస్తే, మన మనస్సు పూర్వపు వాసనలు, పూర్వపు సంస్కారాలతో ఉంటుంది ఎప్పుడు. అంటే ఇప్పుడు మనము ప్రాపంచిక జీవితంలో నుంచి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినా మనం ముందు చేస్తున్నాం. అంటే ప్రాపంచిక జీవితంలో ఉన్న అలవాట్లు, ఆహారం అవ్వనివ్వండి, వ్యవహారం అవ్వనివ్వండి, ఆ అలవాట్ల వల్ల కొన్ని అక్కర్లేని పనులు, తప్పుడు పనులు చేస్తాం. మరి ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక గురువులు మనకి ఎన్నో విషయాలు నేర్పించినప్పుడు మనకి ఎన్నో అపోహలు ఉన్నాయి. ఈ మనస్సు అపోహలన్నీ తొలుగుతాయి. ఎప్పుడు తొలుగుతాయి అంటే సత్యాన్ని తెలుసుకున్నప్పుడు. సత్యాన్ని తెలుసుకున్నప్పుడు ఆ మనస్సు పవిత్రమైన ఆలోచనతో పవిత్రమైన మార్గంలోకి వెళ్ళడానికి సిద్ధమవుతుంది. ముందు పవిత్రత పొందుతుంది. ఎలా అంటే ఇప్పుడు మనందరం కూడా ఇదివరకు ప్రాపంచిక జీవితంలో దేవుడు అంటే విగ్రహము అనుకున్నాము. మరి ఆ విగ్రహంలో దేవుణ్ణి ఆరాధిస్తూ, పూజిస్తూ, స్తోత్రాలు చదువుతూ మనము బయటకు వచ్చేటప్పటికీ మామూలుగా మన పాత అలవాట్లు, అంటే ఎన్నో చెడు అలవాట్లు ప్రతి ఒక్కరిలోనే ఉండొచ్చు. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మంచిని తన వాళ్ళ వరకే ఉపయోగిస్తున్నారు, చెడు బయట వాళ్ళ వరకు ఉపయోగిస్తారు. మరి ఇలాంటి వాళ్ళు చూసుకుంటే సత్యం తెలుసుకున్నాక, అంటే సత్యం ఏంటి? భగవంతుడి గురించి. మరి భగవంతుడు ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన్ని ఎలా చేరుకోవచ్చు అని ఈ విషయాలన్నీ తెలుసుకున్నాక ఫైనల్గా ఆత్మే భగవంతుడని తెలుసుకున్న ఆ ఆత్మ ఒక్క చోటకి పరిమితమైంది కాదు. ఒక విగ్రహంలాగా ఒక్క చోటే ఉండేది కాదు, సర్వత్రా. అందుకే ఏమన్నారు, సర్వం కల్విదం బ్రహ్మ. సత్యం యొక్క లక్షణం ఏంటి అంటే సచ్చిత్తానందం అని చెప్తూ, ఈ ఆత్మ ఒక్క చోటే కాదు, సర్వజీవులలోని సర్వత్రా సృష్టి అంతా ఉన్నదే ఆత్మ. అందుకే నువ్వు విగ్రహం ముందే సత్యంగా ఉండడం కాదు, చుట్టూరు ఉన్నది భగవంతుడే. నీ ప్రతి కదలిక, ప్రతి మాట, నువ్వు ఇంద్రియాలతో ఏం చేస్తున్నావో అన్నీ భగవంతుడు తెలుసు. మరి పూర్వం రోజుల్లో అయితే పూజ చేసినప్పుడు చాలా శుచిగా, శుభ్రంగా, జాగ్రత్తగా ఉంటూ, తలుపు వేశాక, పూజ అయిపోయి తలుపు వేశాక మన ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించాం. కానీ ఇప్పుడు సత్యం ఏం తెలిసింది మనకి? భగవంతుడే సత్యం, ఆయన సర్వత్రా ఉన్నాడు అని మన మనస్సుకు తెలిసాక మరి లోనే కాదు బయట కూడా పవిత్రమైన జీవితం గడపాలి. ఆ సత్యాన్ని తెలియనంత వరకు మనసు శుద్ధత్వంలో ఉండదు, అశుద్ధంలో ఉంటుంది. అంటే ఆశ, దురాశ, అత్యాశ అన్నీ కావాలి, అవసరమైనవి, అవసరం లేనివి. అవి పొందాలంటే అన్యాయంగా, అక్రమంగా అయినా పొందాలి. ఇలాంటి కోరికలతో ఉన్న మనము సత్యాన్ని తెలుసుకున్నాక, మరి మనసుకు సత్యాన్ని తెలియపరిచాక మెల్లిమెల్లిగా పవిత్రమైన జీవితం గడిపితేనే పరమాత్మకి ఇష్టము అనే సత్యాన్ని మనం గురువుల ద్వారా తెలుసుకున్నప్పుడు అది ఎంత కష్టమైనా, ఒక్కొక్కసారి మాయ వల్ల ప్రలోభ పడుతున్నా
వెంటనే జ్ఞానికి ఎరుకలోకి వస్తుంది, ఈ ప్రలోభాలకి లొంగితే నాకు మళ్ళా కర్మమైన జీవితం అని తెలుసుకుని ఏం చేస్తారు అంటే, మరి వెంటనే సత్యం తెలుసుకున్నాక పవిత్రమైన జీవితమే పరమాత్మ యొక్క సన్నిధికి చేరడానికి అవకాశం ఉంటుంది అని అన్నప్పుడు ఇక అప్పటి నుంచి మనసుని పవిత్రమైన ఆలోచనలతో ఉంచుకుంటారు. మరి సత్యాన్ని తెలుసుకున్నప్పుడు మాత్రమే మనసు పవిత్రమవుతుంది. మరి జ్ఞానాన్ని పొందినప్పుడు బుద్ధి పవిత్రమవుతుందట. మరి ఏ జ్ఞానం అంటే నేనే దైవాన్ని అని, సృష్టి అంతా దైవ స్వరూపమే అని తెలుసుకున్నాక నువ్వు దైవంలా ప్రవర్తించాలి, కానీ మానవుడికి అలాగా ప్రవర్తించకూడదు. మానవుడు అంటే శరీరము, మనసు, బుద్ధి అన్నీ కలిపి ఉన్నాయి. కానీ ఇవన్నీ ఇక్కడే వదులుతావు. నీ సహజ స్వరూపం ఆత్మ, ఇవన్నీ తొడుగులు, అవి నీకు సాధించడానికి కావలసినవే. కానీ నువ్వు నీ నిజ స్వరూపం ఆత్మే అనే సత్యాన్ని తెలుసుకుని ఆ జ్ఞానాన్ని నీ బుద్ధికి అందించినప్పుడు బుద్ధి ఎప్పుడూ కూడా పవిత్రమైన నిర్ణయాలను తీసుకుని పవిత్రంగా జీవిస్తుంది. ఒక పొరపాటు అంటే అబద్ధం ఆడడం కానీ ప్రపంచక జీవితంలో ఆడినా తప్పలేదు, దానివల్ల లాభం వస్తుంది అనుకుంటాం. కానీ ఈ లాభాలు అనేవి కూడా ఒకటి లాభంతో పాటు కర్మలు కూడా పోగేస్తాయి. ఈ పరమసత్యం ప్రాపంచిక జీవితంలో తెలియదు. ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాక గురువులు అన్నీ నేర్పుతూ నువ్వు ఆత్మవే కదా అన్నప్పుడు, నేనే దైవాన్ని అనుకున్నప్పుడు బుద్ధి యొక్క పెత్తనం తగ్గిస్తుంది. బుద్ధికి ఎప్పుడు వచ్చింది జ్ఞానం? నువ్వు దైవానివి అని గురువు చెప్పాక నేను దైవంలాగా ఉండాలి, ప్రాపంచిక జీవితంలో నేను దైవంలాగా ఉన్నప్పుడే ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నతి స్థితికి చేరే అవకాశం నాకు వస్తుంది అని ఎవరికి వాళ్ళు తెలుసుకుంటూ, ఆ జ్ఞానం అంటే పెంచుకోవడము అంటే తెలుసుకోవడం ఒకటైతే అనుభవంలోకి తెచ్చుకోవడం ఇంకో మార్గం. వినాలి వినాలి వినాలి, ఇంకా ఇంకా ఎందుకు మనం ప్రతిరోజు క్లాసులు వినాలి అంటే, మనసు ఒక ఈగలాంటిదట. మంచి విషయాలు చెడ్డ విషయాలని కూడా ఆకర్షితులై ఏది పొందదు. జ్ఞానం వల్ల మాత్రమే, అది బుద్ధి వల్ల మాత్రమే జ్ఞానం పెంచుకుంటూ ఎదుగుతూ ఉంటుంది. అందుకని బుద్ధిని ఎలా ఉంచాలి అంటే ఒక తేనెటీగలాగా ఉంచాలి. మనసుకు పెత్తనమే కాదు, జ్ఞానం అందిస్తున్న కొద్దీ బుద్ధి శుద్ధమై నేను దైవాన్ని, నేను దైవాన్ని, నేను ఆత్మని అనే ఎరుకలోకి వస్తుంది. ఆ ఎరుకలోకి రావడం అంటే ఆత్మస్థితిలోకి వెళ్తుంది మెల్లిగా. ఎప్పుడు ఈ ఆత్మజ్ఞానం పొందినప్పుడు, ఈ బ్రహ్మజ్ఞానం పొందినప్పుడు, ఈ జ్ఞానమే తెలియకపోతే నేను మానవుడిని అని ఆ నిర్ణయాలన్నీ మరి మానవుడిలాగే నిర్ణయం తీసుకుంటుంది. ఎప్పుడైతే నువ్వే దైవాన్ని అని మెల్లిమెల్లిగా రోజు ఈ జ్ఞానం వల్ల గురువులు బోధిస్తూ ఉన్నప్పుడు, అవును కదా, శరీరం పోతుంది, మనసు పోతుంది, బుద్ధి పోతుంది, నేను శాశ్వతుడిని, దైవం అంటే శాశ్వతం, ఆ శాశ్వతుడు నేను అయినప్పుడు మరి ఇవన్నీ నేను వేసుకునే తొడుగులు సత్యాన్ని తెలుసుకోవడానికి ఇన్ని వేసుకొచ్చాను అనే సత్యం తెలిసినప్పుడు మెల్లిమెల్లిగా నేను ఎక్కడ పడిపోతున్నాను, ఎక్కడ దిగజారిపోతున్నాను అని ఎవరికి వాళ్ళు విశ్లేషణ చేసుకుంటే పడిపోకుండా ఎదగడానికి మనం ఇంకా ఇంకా ప్రయత్నిస్తాం. ఇప్పుడు చూడండి, ఒక పిల్లవాడు ఎగ్జామ్స్ రాసాక ఫెయిల్ అయ్యాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు తల్లిదండ్రులు? ట్యూషన్ పెట్టించో ఏదో చేసో ఇంకొంచెం కోచింగ్ ఇస్తారు. అక్కడ ఆ పిల్లవాడికి అర్థమవుతుంది, ఈ సబ్జెక్ట్ నేను ప్రిపేర్ అవ్వట్లేదు, దాన్ని వదిలేస్తున్నాను
అది కూడా బాగా చదవాలి అని ఇంకొంచెం మంచి ప్రయత్నం చేసి బాగా చదివి సక్సెస్ అవుతాడు. మనం కూడా అంతే, ఎంత ప్రయత్నించినా నాకు అనుభూతి కలగట్లేదంటే మన ప్రవర్తనలో ఎక్కడో లోపం ఉంది, మన వ్యవహారంలో ఎక్కడో లోపం ఉంది. అదేంటి అన్నది విచారణ ద్వారా తెలుసుకుంటూ మరి ఆ బుద్ధి యొక్క నిర్ణయాలు ఎప్పుడు ఆత్మాన్ని తెలుసుకుందో, ఎప్పుడు ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పొందిందో, నేను దైవం అని తెలుసుకున్న బుద్ధికి వ్యవహారం కూడా అట్లాగే ఉండేటట్టు మనం రోజు జ్ఞానాన్ని అందించాలి. ఇప్పుడు మనం చేస్తున్నది అదే. ప్రపంచం వైపు తిరిగి మనసుకు మునిగిపోస్తే ఆత్మ వైపు తిరిగి సాధన చేసి ఆ పవిత్రం అంటే ఏంటో అన్నది శుద్ధత్వంలో ఉంచినప్పుడు సరి అయిన జ్ఞానం అందిస్తే, ఇక్కడ సరి అయిన జ్ఞానం అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ధ్యానం చేసి ప్రాపంచిక కోరికలు ఉంటే మనము సరికాని జ్ఞానం పొందుతున్నట్టే. ధ్యానం చేసాక రోజు మన బుద్ధికి ఆత్మ గురించి, ఆత్మని చేరుకోవడానికి మనం ఏం చెయ్యాలి అన్నది తెలుసుకోగలిగితే సరి అయిన జ్ఞానం పొందినట్టే. అందుకే రెండు రావాలి సాధకుడికి, సరి అయిన ధ్యానం, సరి అయిన జ్ఞానం. నేను ఆత్మని అనే ఆత్మజ్ఞానం తెలుసుకోవాలి. ఈ బ్రహ్మాండం అంతా పరమాత్మమయమే. నేనంటూ ఏదైతే గురువు చెప్పాడో నువ్వు దైవాన్ని, ఈ బ్రహ్మాండం అంతా కూడా దైవంతోటే నడిపించబడుతోంది. ఇది బ్రహ్మజ్ఞానం నువ్వు పొంది అనుభూతి పొందడానికి నీ మనస్సు ఎప్పుడు పవిత్రంగా శుద్ధత్వంలో ఉంచుకోగలగాలి. సత్యాన్ని ఏ మరుపాటును కూడా మర్చిపోకూడదు. అప్పుడు బుద్ధి సరి అయిన నిర్ణయం తీసుకుంటుంది. ప్రాపంచికంలో అది ఎలా వ్యవహరించాలి అంటే, ఈ సృష్టి అంతా దైవమయమైనప్పుడు, ఆ దైవం ఈ శరీరంలో ఉన్నప్పుడు, నేను సాధన చేసి శుద్ధత్వంలో ఉన్నప్పుడు ఈ సృష్టి అంతా నేనే కదా, ఇక నేను కోరుకునేదే ఉంది అనేటంత వరకు మన జ్ఞానం పెరగాలి. కోరికలు ఎప్పుడు ఆగుతాయి మనిషికి అంటే, మనసు స్థితిలో ఉన్నప్పుడు కోరికలు పెరుగుతూ ఉంటే, బుద్ధి స్థితి దాటి ఆత్మస్థితిలో వెళ్ళినప్పుడు కోరికలు ఆగిపోతాయి. ఎప్పుడైతే బుద్ధికి సరి అయిన జ్ఞానం అందిస్తున్నామో అప్పుడు మనకి కోరికలు తగ్గి సత్యంలో జీవించడానికి కావలసిన అనుభూతిని పొందగలిగే అంత సాధన మనం చేస్తూ ఉంటాం. సాధన చేస్తున్నామంటే మన మనస్సుని శుద్ధత్వంలో ఉంచుకోవడానికి, మన మనస్సును పవిత్రంగా ఉంచుకోవడానికి, మనస్సును బట్టే బుద్ధి యొక్క నిర్ణయాలు తిరుగుతుంటాయి. అది ఎప్పుడు శుద్ధత్వం పవిత్రత వచ్చిందో బుద్ధి సరి అయిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటుంది. అంటే ఎవరిది ఆశించడం కానీ, ఎవరితోటి పోటీ కానీ, ఎవరిని తక్కువ చూడటం కానీ ఇవేమీ మనకి రావు. ఎందుకు అంటే మనం ఇంకా తప్పుడు పనులు చేస్తున్నామంటే మనలో ఇంకా శుద్ధత్వం రాలేనట్టే. అది బుద్ధికి సరి అయిన జ్ఞానం అందించినప్పుడు సర్వం కల్విదం బ్రహ్మ అని పదే పదే అనుకున్నప్పుడు, నేను ఆత్మనే కాదు సృష్టి అంతా ఆత్మమయమే అని తెలుసుకోగలిగినప్పుడు మనం ఒక్క తప్పుడు పని చెయ్యం. ఒక్క తప్పు పని కూడా చెయ్యకుండా గొప్పగా ఎదుగుతాం. అందుకే జ్ఞానం అనేది మనకి కలగనప్పుడు గురువులు మనకి ఏం చెప్తారంటే, బుద్ధిని పెంచుకో, బుద్ధిని వికసింప చేసుకో అంటారు. అంటే నిర్ణయాలు తీసుకునేది బుద్ధే. సరి అయిన నిర్ణయం బుద్ధి వికసించకపోతే తీసుకోలేము. అందుకే ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం బుద్ధికి అందిస్తే బుద్ధి శుద్ధత్వంలో ఉంటుంది, పవిత్రంగా ఉంటుంది అని మహాత్ములు మనకి చెప్పడం జరిగేది. మరి ఎప్పుడైతే ఈ ఆత్మ విద్య బ్రహ్మ విద్య, ఇక్కడ చూడండి బుద్ధికి కావలసింది జ్ఞానం. ఇక్కడ జ్ఞానం అన్నాడు, ఇక్కడ రెండు మళ్ళీ ఇంకో పాయింట్, నాలుగో పాయింట్ ఏం చెప్తున్నారు అంటే, మీకు ఆత్మ విద్య బ్రహ్మ విద్య అభ్యసించిన రోజున జీవాత్మ పవిత్రమవుతుంది,
ఇక్కడ జీవాత్మ అంటే ఏంటి? శరీరంలో ఉన్నప్పుడు మనందరము జీవాత్మలమే అనుకుంటాం, మనం ఆత్మలమే. కానీ జీవుల శరీరాలలో ఉండి మనం జీవాత్మలమయ్యాం. ఈ జీవాత్మ ఏంటి అంటే ఎన్నో జన్మల నుంచి వచ్చిన సంస్కారం వల్ల ఎప్పుడు నేను దేహము, నేను మనసు ఇట్లా అనుకుంటూ ఉంటుంది. అనుకున్నప్పుడు దాన్ని వదలడం, ఆ సంస్కారం చాలా చాలా కష్టమట. అందుకే నిత్యము ఏం చెయ్యాలి అంటే ఈ పరావిద్య, అపరావిద్య. అపరావిద్య ఫస్ట్ చేస్తాం, పరావిద్య తర్వాత. అంటే ప్రపంచం గురించి చదివే చదువుల్ని అపరావిద్య అంటాం, పరమాత్మ గురించి చదివే చదువుల్ని పరావిద్య అంటాం. ఈ రెండు విద్యలు అభ్యసిస్తూ తపస్సు అన్నాడు. ఈ రెండు విద్యలతో పాటు తపస్సు అంటే తాను ఎక్కడ నుంచి వచ్చాడో గురువుల ద్వారా తెలుసుకుని మళ్ళా అక్కడికే చేరవలసిన పని, అందుకే మానవ జన్మ తీసుకున్నామని గురువుల ద్వారా తెలుసుకున్నాక మన స్వస్థానానికి వెళ్ళడానికి తప్పించిపోవాలట, తప్పించాలి. అప్పుడు తప్పించడమే తపనే తపస్సు అవుతుంది. మరి ఈ తపన ఉన్నప్పుడు ప్రాపంచిక కోరికలు, ప్రపంచమన్నీ కూడా తగ్గించుకుంటూ రావాలి. ఇప్పుడు మనం ప్రపంచంలో ఉన్నప్పుడు గమనించండి, మన కోసం మనం కొంచెం అవసరాలే ఉంటాయి. కానీ నా పిల్లలు, నా మనవలు, నా ముని మనవలు అనుకుంటూ 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 మరి మనం ఇంకా ఇంకా కూరుకుపోతే ఇలా కూరుకుపోతున్నాం. మనం ఈ కూరుకుపోతున్నప్పుడు ఏమైంది? కర్మలు చేస్తున్నాం, బంధాలు పెంచుకుంటున్నాం. మనం తినడానికి ఉండడానికి పెద్ద అవసరం లేదు, మన అనుకునేవి. ఎందుకు మన అనుకున్నాం? నేను జీవాత్మని అనుకుంటే బంధాలు ఏర్పడిపోతున్నాయి. కానీ గురువు ద్వారా నువ్వు జీవాత్మవి కాదు, పరమాత్మ అంశవే, పరమాత్మవే అని తెలుసుకున్నాక జీవాత్మలకు మనం ఆత్మగా మిగులుతాం. జీవం అంటే చావు పుట్టుకలు నా ఆత్మ అనుకుంటుంది. అది మన శరీరంలో ఆత్మ ఉంది, నేను చచ్చిపోతాను, ఇట్లాంటివన్నీ అనుకుంటాం ప్రపంచ జీవితంలో. కానీ గురువు వచ్చి జ్ఞానం నేర్చుకున్నాక నాకు చావు లేదు, నా శరీరానికే ఉంది అని తెలుసుకున్నప్పుడు ఈ బంధాలన్నీ ఈ జన్మ వరకే పరిమితం. నా కూడా నేను వెళ్ళిపోతున్నప్పుడు నా స్వస్థానానికి ఈ ప్రపంచంలో ఉన్న బంధాలు ఏవి నాకు కూడా రావు, నాది ఇది కాదు అని తెలుసుకున్నప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తాం? ప్రాపంచిక చదువులు ఎన్ని చదివినా ఈ ఆత్మ విద్య నేర్చుకుంటే కానీ నేను అక్కడికి చేరలేను. నేను వచ్చిన స్వస్థలానికి చేరాలి అంటే ఈ పరావిద్య నాకు రావలసిందే అని అర్థమైనప్పుడు మన తపన పెరుగుతూ ఉంటుంది. నా స్వస్థలం అది. అక్కడ దుఃఖం లేని స్థితిలో నేను ఉన్నాను, కానీ ఈ దేహం ధరించి దుఃఖకరమైన జీవితంలో ఉన్నాను అని రెండిటికీ వ్యత్యాసం సత్యం మనం తెలుసుకుంటాం. నా స్వస్థలంలో నా స్వస్థానమైన సత్యలోకంలో దుఃఖమని ఛాయ కూడా లేదు. కానీ నేను ఈ భూమి మీదకి వచ్చి ఈ శరీరం అనే తోడికేసుకుని అన్ని రకాల సుఖాలని సంతోషాలని చూసి మురిసిపోయి, బంధాలను చూసి మురిసిపోయి దుఃఖంలో ఉంటున్నాను. ఈ దుఃఖమే లేని లోకం ఏది అంటే సత్యలోకం మాత్రమే, నా స్వస్థానంలో మాత్రమే. మరి ఆ పరమాత్మ నన్ను భూమి మీదకి ఎందుకు పంపాడంటే ఆనందం అనే జీవితం కాదు, ఒక ఆత్మ అన్ని రకాల అనుభూతులు పొందాక మానవ జన్మ తీసుకుంటుంది. అన్ని నేర్చుకోవడం అయిపోయాక ఇక్కడ ఒక పెద్ద పరీక్ష. అన్నీ చుట్టూరు ఉంటాయి, ఏ మనకి కావు. కానీ ప్రపంచక జీవితంలో మాయలో ఉన్నప్పుడు అన్నీ నావనుకుంటున్నాం, కానీ ఏ మనకి కావు. గురువులు మన జీవితంలోకి వచ్చాక ఇదంతా మూడునాళ్ళ ముచ్చటే మిచ్చే, ఏది నీది కాదు, నీదైతే పట్టుకుపోదు, నీది కాదు కాబట్టే వదులుతున్నావు, నువ్వు ఎన్ని కూడేసినా వదలాల్సిందే.
నీకేం అవసరమో అన్నీ భగవంతుడు ఇచ్చేశాడు. ఇచ్చేది నువ్వు భూమి మీదకి పంపాడు. మరి పంపినప్పుడు నువ్వు ఇహలోకవాసివి కాదు, పరలోకవాసివి అనే పరమ సత్యాన్ని గురువు ద్వారా తెలుసుకున్నాక నువ్వు అక్కడ ఉండడానికి కావలసిన ప్రయత్నం, భూమి మీద చేసే సాధన, భూమి మీద పొందిన జ్ఞానం, అపరావిద్య ఒక్కటే నేర్చుకుంటే నీ స్వస్థానానికి వెళ్ళలేవు. పరావిద్య కూడా నేర్చుకోవాలి, పరాజ్ఞానం కూడా పొందాలి. పొందితే ఈ దేహం ఉండగానే ఆ అనుభూతులు పొందడానికే ఈ సాధన జ్ఞానం. ఆ పరమాత్మే ఒక సద్గురువుని నీ జీవితంలోకి పంపి ఇక్కడ పాఠాలు నేర్చుకోవడం అయిపోయింది. ఇంకా పరలోకానికి వెళ్ళవలసిన టైం వచ్చినప్పుడే, మన స్వస్థలానికి సత్యలోకానికి వెళ్ళవలసిన టైం వచ్చినప్పుడే ఈ పాఠాలు నేర్పడానికే మన జీవితంలో గురువు వస్తాడు. ఆ సద్గురువులు సత్యం చెప్తారు. కానీ అందరూ సత్యాన్ని అందుకోగలరంటే అందుకునే అర్హత కూడా అందరికీ ఉండదండి. ఎవరికైతే చివరి జన్మలు చేసుకోవాలి అని అన్ని జన్మల్లో అన్ని పాఠాలు నేర్చుకుని మరి ఈ జన్మలో పరలోక జ్ఞానం పొందే వరకు, పరావిద్య నేర్చుకునే వరకు మన స్వస్థనాలకి వెళ్ళే హక్కు ఈ జీవాత్మకి లేదు. ఈ జీవాత్మే పరమాత్మ అని తెలుసుకోవాలి భూమి మీద ఉండగానే. ఇది అంత జ్ఞానము వచ్చాక, అంటే ఇక్కడ ఒకటి చెప్పాడు భగవద్గీతలో, జ్ఞానాగ్నిదగ్ధ కర్మాణం, జ్ఞానం వల్ల మాత్రమే కర్మలు దగ్ధమవుతాయని చెప్పాడు. ధ్యానం అవ్వలేదు ఆయన. కానీ ఇక్కడ ఎందుకు ఆ మాట చెప్పాడంటే, నువ్వు ఆత్మని ఎంతగా అనుకుంటూ జీవిస్తావు, పరావిద్య మీద ఎంత ఆసక్తి పొందుతూ వింటావు, ఆ జ్ఞానం పొందుతూ ఉంటావు, నీకు తెలియకుండానే నువ్వు అక్కడ సత్యలో చేరడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఇక్కడ ఒక్కొక్క కర్మ దగ్ధమైపోతూ ఉంటుంది. ఈ సత్యం తెలుసుకున్నప్పుడు మనం ఎంతసేపు ఈ బ్రహ్మ విద్య, పరావిద్య ఇవన్నీ మనం నేర్చుకోవడానికి తపన పడతాం. నిరంతరం విచారణ చేస్తాం. మాట మీద ఎరుక, చేత మీద ఎరుక. ఏ కోరిక కోరాలి, ఏ కోరిక కోరకూడదు, నా కోరికలు ప్రపంచం వైపు వెళ్ళడానికి ఉన్నాయా, కర్మలు పెంచుతాయా అని ఎప్పటికప్పుడు విచారణ. అందుకే రమణ భగవాన్ నిరంతర విచారణలోనే నీ జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. మరి మన జీవితాల్లోకి సద్గురువులు వచ్చినప్పుడు, సత్యం బోధపడినప్పుడు, బోధించినప్పుడు సత్యాన్ని అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకుంటే ఈ విద్య వల్ల మాత్రమే, ఈ సరి అయిన సాధన వల్ల మాత్రమే నేను నా స్వస్థలానికి వెళ్ళగలను. అక్కడ దుఃఖమే లేని లోకం ఏంటి అంటే సత్యలోకం మాత్రమే. భూలోకంలో కాస్త సంతోషానికే పొంగిపోతున్నాను, కానీ నేను సంతోషించినంతసేపు ఉండట్లేదు. ఈ సంతోషాలు, సుఖాలు సముద్రంలో నీటి బుడగల్లాంటివి. నీటి బుడగ ఆయుష్ ఎంతసేపు ఉందో, ఈ సుఖాలు, సంతోషాలు ఆయుష్ కూడా అంతే అని మనం ఎప్పటికప్పుడు అనుకుంటూ, శాశ్వతమైన ఆనందం అనే సముద్రం ఉంది. నేను అక్కడి నుంచి వచ్చాను, అనుభవాలు నేర్చుకున్నాను, పాఠాలు నేర్చుకున్నాను. నేను భూమి మీద నేర్చుకోవాల్సినవన్నీ అయిపోయాయి కాబట్టే పరమాత్మ నాకు సద్గురువునిచ్చాడు. నేను ఎలా జీవించాలో తెలుసుకునే పాఠాలు ఎన్నో నేర్పాడు. అవి నేను ఆచరణలో పెట్టుకున్నప్పుడు నేను ఇదే చివరి జన్మ చేసుకోగలను అనే నమ్మకం ప్రతి వాళ్ళలోనే ఉండాలి. చివరి జన్మ అనగానే భయపడకండి, కావాలంటే తీసుకోవచ్చు. కానీ ఆనందం వదులుకుని దుఃఖంలోకి ఎవడు రావాలని కోరుకోరు. ఈ ఆనందం తెలియనప్పుడు భయం వస్తుంది చావు అంటే. కానీ ఈ ఆనందం అనేది నా స్వస్థలం అని తెలుసుకున్నప్పుడు ఎవ్వరు భయపడరు. బంధాలు ఎక్కువైనప్పుడే భయం ఎక్కువ అవుతుంది. బంధాలను కూడా వదులుకునే ధైర్యం ఉన్నప్పుడు మనకి భయమే ఉండదు. ఇది అర్థం చేసుకుంటే, మరి మాటలో చెప్పాలంటే
వీటి వల్ల, ఆహారం వల్ల శరీరం పవిత్రంగా ఉంటుంది. సత్యం తెలుసుకోవడం వల్ల మనసు పవిత్రం అవుతుంది. ఆత్మజ్ఞానం, బ్రహ్మజ్ఞానం తెలుసుకోవడం వల్ల బుద్ధి పవిత్రం అవుతుంది. మరి పరావిద్య, అప్రావిద్య నేర్చుకుని మరి పరమాత్మని చేరుకోవాలనే తపనే తపస్సుగా మార్చుకున్నప్పుడు జీవాత్మ పరిశుద్ధం అవుతుంది. ఈ విధంగా పవిత్రమైన జీవితం గడుపుతూ పరమాత్మని చేరుకోవడానికి ఈ సాధన, ఈ జ్ఞానమని అనుక్షణం ఎరుకతో జీవించగలగడమే మన మానవ జన్మకి పర్పస్. మన స్వస్థానానికి వెళ్ళడానికే మనం ఇన్ని ప్రయత్నాలు చేస్తూ రోజు సాధన, ఈ జ్ఞానం నేర్చుకుంటూ ఉన్నామండి. ఇది అర్థం చేసుకుని ప్రతి వాళ్ళు తెలుసుకుంటున్నాము, ఎంత ఆచరణలో పెట్టుకుంటున్నాం. ఇది ప్రతి ఒక్కడు వేసుకోవాల్సిన క్వశ్చన్. ఆచరణే భగవంతుడు చూసేది, వినడం కాదు. వినడం నువ్వు ఎంత విన్నా, ఎంత ఆచరణలో పెట్టుకుంటున్నావు. నువ్వు వింటున్నావని నీ బాహ్య ప్రవర్తనే కానీ ఆచరణలో పెట్టుకునేది అంతర్ప్రవర్తన. భగవంతుడు బాహ్య ప్రియుడు కాదు, భావప్రియుడు. నీ భావం ఎలా ఉందో చూసుకుంటూ ఉంటాడు. మరి మనం పవిత్రమైన జీవితం గడపడానికి, భగవంతుడిని చేరుకోవడానికి ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.